బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు. క్వెటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాల మధ్య ఐఈడీ బాంబు పేల్చింది బలూచ్ ఆర్మీ. బాంబు బ్లాస్ట్ తో 6 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది మరో జాఫర్ ఎక్స్ప్రెస్ ను కూడా హైజాక్ చేసింది ఆర్మీ. పాకిస్తాన్ కు బలూచి చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. గతేడాది ట్రైన్ హైజాక్, ఆర్మీ వాహనాలపై దాడి, పాకిస్తాన్ లోని పలు భూభాగాలను స్వాధీనం, ఇలా టైం దొరికినప్పుడల్లా పాకిస్తాన్ కు బలూచి ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఇక తాజాగా మరో ట్రైన్ పై దాడి చేసింది. ఉగ్రవాదులు రైలు మార్గాన్ని లక్ష్యంగా బలూచి సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పై శక్తివంతమైన బాంబు పేలింది. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. క్వెటా నుంచి పెషావర్ కు ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు జకోబాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. దుండగులు రైలు మార్గంలో ఐఈడీని అమర్చడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు 3 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని కూడా అధికారులు అంటున్నారు. ఈ ఘటనలో 6 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేదా గాయపడిన వారి వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా మనకి తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టాయి. కాగా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు గతంలోనూ దాడులకు గురైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో పాకిస్తాన్లోని వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు ఇదే రైలు హైజాక్ చేసి వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పెట్టుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ భద్రతా సిబ్బందిని కూడా మిలిటెంట్లు హతమార్చారు. అనంతరం పాక్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించాయి. ఇప్పుడు మళ్లీ అదే రైలు లక్ష్యంగా దాడి జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు కూడా బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ప్రకటించలేదు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో రైల్వే మౌలిక సదుపాయాలు, భద్రతా సిబ్బందిపై బిఎల్ఏ తరచూ దాడులకు పాల్పడుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే.